లక్ష్యానికి గాను జూలై 31 నాటికి ₹882.34 లక్షలు వసూలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర వినియోగదారులకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు సోదరులకి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు సోదరులకి సంస్థ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు సీఎం గారి మరి వ్యవసాయ శాఖ తరఫున శకటాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ సందర్భంగా శకటాన్ని ఏర్పాటు చేసి మరి ఇప్పుడున్న ప్రత్యేకమైన ఎల్నినో పరిస్థితి దృష్ట్యా దాన్ని నివారించే విధానాలు ఈరోజు ఈ శకటం ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ప్రకృతి వ్యవసాయ విధానాల్లో కూడా రైతులకి ఆచరించలేక దీని ద్వారా మేము దాన్ని ప్రాపగండ చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయ యూరియాకి ప్రత్యామ్నాయంగా ద్రవజీవామృతము వాడే విధంగా రైతులు అర్థం చేసుకునే విధంగా అవగాహన పరిస్థితులు దాన్ని రైతులు ఆచరించే విధంగా ఈ శకటాన్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఏ గ్రేడ్ మోడల్ కూడా రైతులకి మనకి అవగాహన పరుస్తూ ఉన్నాము. రైతులు ప్రధాన పంటతో పాటు మరి కూరగాయలు అదేవిధంగా స్వల్పకాలిక పండ్ల జాతీయ మొక్కలకు సంబంధించిన వాటిని కూడా మొక్కల మీద గట్ల మీద పెంచుకుని వారి యొక్క దాని ఏమంటారు అదనపు ఆదాయాన్ని పొందాలని రైతులకి అందరిగా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా రైతు సోదరులు ఏటీఎం మోడల్ కూడా వాళ్ళు అవగాహన పరుచుకుని మరి కుటుంబానికి నిరంతరాయంగా కూరగాయలు ఆరోగ్యకరమైన కూరగాయలను వాళ్ళు దాని ఏమంటారు పండించుకుని తిని భుజించి అదేవిధంగా మిగిలిన సర్ప్లస్ స్టాక్ని మరి పక్కనుండే నైబర్స్ కూడా అమ్ముకుని అదనపు ఆదాయాన్ని పొందాలని రైతు సోదరులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ స్టాల్ ద్వారా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా భూసారాన్ని పెంచుకోవడానికి పిఎండిఎస్ అనేది మరి ఆ కార్యక్రమం కూడా మరి కోనసీమ జిల్లాలో 50,000 ఎకరాల్లో ఈ సంవత్సరం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేశాము. దీని ద్వారా ఏంటంటే భూముల్లో నత్రజని, భాస్వరం, పొటాసు ఈ యొక్క పోషకాలు భూమిలో వృద్ధి చెందుతాయి. తద్వారా మన రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని దాని ఏమంటారు రైతు యొక్క సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. తద్వారా మరి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల్ని సమాజానికి అందించవచ్చు. మరి ఈ విధంగా రైతు సోదరులందరూ కూడా మరి తమ యొక్క నేలని, తమ యొక్క ఆరోగ్యాన్ని, తమ కుటుంబ ఆరోగ్యాన్ని, దేశ ఆరోగ్యాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించాలని అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అని ఉంటారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవసాయ మత్స్య కొబ్బరి రంగాలకు ప్రత్యేక గుర్తింపు పొందింది. జిల్లాలో అత్యంత కీలక కాలం పెట్టుబడులు ముందుగా వికసిత్ భారత్ జెండా డ్రాగన్ అలా చరగా ఉంటది. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే మన లక్ష్యం. రెవెన్యూ శాఖ 6.3 కోట్ల వేలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తా ఉన్నారు. మత్స్యకారులకు డిజిటల్ సబ్సిడీ, ఎన్టీఆర్ మత్స్యకార పెన్షన్, మత్స్యకార చేయూత, ఆకా విద్యుత్ సబ్సిడీ అందిస్తా ఉన్నాం. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మత్స్యకారులకు రుణ సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం. అంతర్వేది పల్లిపాలెంలో మినీ ఫిషింగ్ హార్బర్, వాడలేరులో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం. జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లాలో 779 రేషన్ షాపుల ద్వారా 4,58,874 రేషన్ కార్డులకు ఆహార భద్రత కల్పిస్తా ఉన్నాం. ప్రతి నెల 7,055 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు చక్కెర, గోధుమ పిండి పంపిణీ చేస్తా ఉన్నాం. 70,119 మంది వృద్ధులకు, దివ్యాంగ కుటుంబాలకు ఇంటి వద్దే నిత్యావసర సరుకులు అందిస్తా ఉన్నాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ధరలు అందించేందుకు 22 ప్రత్యేక బియ్యం విక్రయ మెట్రిక్ టన్నుల బియ్యం, 235 మెట్రిక్ టన్నుల పంచదార పంపిణీ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలకు పోషకాహార సరఫరాలు, గర్భిణీలకు 5 పాఠశాలలు, 62
468 ఎకరాల ఆయకట్టు సాగునీరుకు అందిస్తా ఉన్నాం. ఖరీఫ్ 2026-27కు మే 31కి నీటి విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీటి చేరేలా చర్యలు చేపడతా ఉన్నాం. కాలువలు, డ్రైన్లు, కరాకట్లు నిర్వహణకు 331 పనులకు రూపాయలు 188 కోట్లు మంజూరు చేశాం. లొల్లా ర్యాలీ వద్ద డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి 74 కోట్లు మంజూరు చేశాం. గోదావరి డెల్టాల కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థలు అభివృద్ధికి లిడార్ సర్వే చేపడతా ఉన్నాం. విద్యాశాఖ, సమగ్ర శిక్షణ శాఖ 25-26 10వ తరగతి ఫలితాల్లో 95.85% ఉత్తీర్ణతో జిల్లా రాష్ట్రంలో 2వ స్థానం సాధించిందని సౌగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. 74 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు రూపాయలు 251.51 కోట్లు జమ చేశాం. బడి పిలుస్తున్న కార్యక్రమంలో 5,014 మంది విద్యార్థులకు 62 కోట్ల విలువైన శాస్త్ర చికిత్సలు అందించాం. 2026-27 ఇప్పటి వరకు 4,034 మందికి 8 కోట్ల విలువైన శాస్త్ర చికిత్సలు అందించాం. జిల్లాలో 375 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో 375 మంది MLHPలు అందుబాటులో ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో 31 మొబైల్ వైద్య వాహనాల ద్వారా 2.31 లక్షల మందికి పైగా వైద్య సేవలు అందించాం. గోదావరి వరదల సమయంలో 56 వైద్య శిబిరాల్లో 4,855 మందికి చికిత్స అందించాం. మత శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ JSSK జనని సురక్ష యోజన ద్వారా ఉచిత వైద్య సేవలు అందించాం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద కుటుంబానికి ఏటా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు నగదు రహిత వైద్య పరిమితి కల్పించాం. కుటుంబ సభ్యుల సంవత్సరంలో అనేక సార్లు పథకాన్ని వినియోగించుకోవచ్చు. 3,257 రకాల వ్యాధులకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతోంది. 141 రకాల వ్యాధులకు చికిత్స అనంతరం ఏడాది పాటు ఉచిత మందులు అందిస్తా ఉన్నాం. కోనసీమ జిల్లాలో 59 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రహదారులు మరియు భవనముల శాఖ జిల్లా రహదారులపై రూపాయలు 58 కోట్లతో 257 కిలోమీటర్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ప్రజలు సురక్ష రహదారి సౌకర్యాల కోసం రూపాయలు 10.30 కోట్లతో 824 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేపట్టాం. కేంద్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధులతో రూపాయలు 55 కోట్ల విలువైన 21 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ONGC గ్రాంట్ తో రూపాయలు 8 కోట్లతో 4 వంతులు నిర్మించి ట్రాఫిక్ రద్దీని తగ్గించాం. రూపాయలు 3.08 కోట్లతో 5 బ్లాకుల ప్రజా ఆరోగ్య యూనిట్ల నిర్మాణ పనులు కొనసాగుతా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ స్వచ్ఛ కోట్ల రుణాలు అందించాం. ఉన్నతి పథకం ద్వారా ST కల్పిస్తా ఉన్నాం. న్యూట్రీ కిచెన్ గార్డెన్లు 43 కుటుంబాలకు విత్తనాలు అందిస్తా ఉన్నాం. మహిళల సార్థకత, రైతులకు యంత్ర పరికరాలు, ఉపాధి అవకాశాల కల్పనతో పేదరిక నిర్మూలనకు DRDA కృషి చేస్తా ఉంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏప్రిల్ జూన్ 2026 లో ఉపాధి హామీ పథకం కింద 36.46 లక్షల పని దినాలు కల్పించి 119% లక్ష్యాన్ని సాధించాం. ఈ కాలంలో 1,24,457 మంది శ్రామికులకు ఉపాధి కల్పించాం. ఒక్కో శ్రామికుడికి సగటున 295 రూపాయలు వేతనం చెల్లించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచాం. ఈ 3 నెలల్లో మొత్తం రూపాయలు 145 కోట్లు ఖర్చు చేశాం. VBGRMG లో
ఉపాధి హామీ 100 రోజుల నుంచి 125 రోజులకు పెరిగింది. పథకం ప్రారంభం నుంచి 20,992 మందికి 1.7 లక్షల పని దినాలు సగటున 297.66 వేతనాలతో రాష్ట్రం ప్రథమ స్థానం సాధించిందని చెప్తా ఉన్నాం. స్త్రీ మరియు శిశు సంరక్షణ శాఖ జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1484 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తా ఉన్నాయి. 57,922 మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు బాల సంజీవని ద్వారా పోషకాహార సేవలు అందుతా ఉన్నాయి. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్లు, శిశు బాధితులకు పరిహారం వంటి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాం. చేనేత మరియు చేనేత శాఖ 2026-27లో 10 చేనేత సహకార సంఘాలకు 6.37 కోట్ల నగదు పరిమితి మంజూరు చేశాం. జిల్లాలో 3,496 మంది సంఘటిత కార్మికులకు నమోదు చేశాం. నిర్మాణ, వలస, వ్యవసాయ, గృహ కార్మికులకు, వీధి వ్యాపారులు, మత్స్యకారులకు 10వ తరగతి పరీక్షలు హాజరైన 51 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బోధన ఫీజు పథకం కింద 24 కోట్ల పైగా కళాశాలకు విడుదల చేశాం. బీసీ విద్యార్థులకు విద్యా వసతి ఆర్థిక సాయం అందిస్తూ వారి అభివృద్ధికి శాఖ కృషి చేస్తా ఉంది. షెడ్యూల్ కులాల సంక్షేమం మరియు సాధికారత శాఖ జిల్లాలో 32 ఎస్సీ వసతి గృహాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో 22 ప్రీ మెట్రిక్, 10 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. 2020-27లో 2,794 మంది విద్యార్థులు వసతి పొందుతా ఉన్నారు. 25-26 10వ తరగతిలో 221 మందికి గాను 221 మంది ఉత్తీర్ణతో 100% ఫలితాలు సాధించారు. 8,874 మంది విద్యార్థులకు గాను రూపాయలు 24 కోట్ల ఆర్టీఎఫ్, 8,511 మందికి 2.55 కోట్ల ఎంటీఎఫ్ విడుదల చేశాం. మైనార్టీల సంక్షేమ శాఖ The 2IC, Dilip Chaitanya and Jwala Sagar. Saman Gods. వారికి అందరూ కూడా వారికి చప్పట్లతో స్వాగతం తెలియజేయాలి. 2IC దిలీప్ చైతన్య 2018 బ్యాచ్ రమేష్ గారి బ్రాండ్ బృందంతో ముందు లయబద్ధమైన పోలీస్ కవాతును మనం చూస్తూ ఉన్నాం. ఇది కదా సమాన్ గార్డ్స్ యొక్క బృందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. 2IC దిలీప్ చైతన్య వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని మరింత ఉన్నతంగా ఈ కవాతు బృందం, లయకూర్ బృందం ముందుకు వెళ్తూ వారిని అనుసరిస్తూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ శ్రీ పి రాంబాబు గారితో టీంతో కలిసి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల వారు మార్చ్ ఫస్ట్ లో పాఠశాలలను కూడా చేర్చాలనే సూచనతో ఒక చక్కని టీం జడ్పీ బాయ్స్ హై స్కూల్ అమలాపురం ఆ టీం వారిని మార్చ్ ఫస్ట్ లో భాగస్వామ్యం అవుతుంది. వారిని అనుసరిస్తూ త్రివర్ణ పతాక ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఎంజీ మున్సిపల్ హై స్కూల్ వెచ్చావారి అగ్రహారం వీరితో కూడినటువంటి బృందం ముందుకు వెళ్తూ
ప్రతి ఒక్కరిలోనూ కూడా దేశభక్తిని ప్రజ్వలింపజేసి దేశభక్తి యొక్క స్ఫూర్తిని తెలియజేసి జాతీయ సమైక్యత ఏకాదశ రుద్ర దేవాలయాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవాదాయ ధర్మాదాయ సంఘటన ముందుకు వస్తుంది అనేటువంటి మాటను తెలియజేస్తున్నాం. నెక్స్ట్ తరపున కూడా వాళ్ళని అనుసరించాలండి, గంట వెంటనే రావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణమును మరియు జగన్న తోట ఏకాదశ రుద్రుల ప్రబల తీర్థాన్ని ప్రకటించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ సగటంగా నడుచుకుంటూ కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ సగటం శ్రీ వాడపల్లి వెంకటేశ్వరుడు ఆత్మీయంగా అనుగ్రహించాలని కోరుతూ వారికి మంగళ హారతులిస్తూ గౌరవ అతిథులందరికీ కూడా హారతినిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ముందుకు వెళ్ళాలంటే సగటం అమలు చేస్తున్న 3 ముఖ్యమైన కార్యక్రమాలు. మొదటిగా లఖ్పత్ దీదీ, రెండవ కార్యక్రమం కస్టమ్ హైరింగ్ సెంటర్, మూడవ ముఖ్యమైన కార్యక్రమం జెండర్ రిసోర్స్ సెంటర్ అంటూ జిల్లాలో మొత్తం 12 జెండర్ రిసోర్స్ సెంటర్లతో పాటుగా 55,448 మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడం లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. అదేవిధంగా కస్టమ్ హైర్ జిల్లాలో 1.16 లక్షల మందికి రైతు కుటుంబాలకు 78 కోట్ల పెట్టుబడి సాయం అందించి ఈ పంట నమోదు, పొలం పిలుస్తుంది, కౌలు రైతులకు సాగు అర్హత కార్డులు, పంట రుణాల అందుబాటులో వంటి సేవలు, సాంకేతిక సహకారం అందిస్తూ రైతుల పంటలకు విలువను జోడిస్తూ ఆదాయ వృద్ధికి కృషి చేస్తోంది వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ. ఎల్నినో ప్రభావం తగ్గించేందుకు 48,253 ఎకరాల్లో నవధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వాతావరణ మార్పులను తట్టుకుని స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్ల ఉత్పత్తులతో పాటు రైతులకు అదనపు ఆదాయం కోసం ఏటీఎం చాలా ఫాస్ట్ గా రావాలి సార్, ముందుకు వెళ్ళాలి. పోలీస్ శాఖ వారికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఏటీఎం ఏ గ్రేడ్ మోడళ్లను ప్రోత్సహిస్తూ 32 ప్రకృతి వ్యవసాయ వనరుల ద్వారా దేశీయ విత్తనాలు, జీవ ఉత్పేరకాలు, కషాయాలను గ్రామాలకు అందిస్తుంది. పచ్చదనాన్ని ప్రతిబింబించే విధంగా అందరూ కూడా చక్కని యూనిఫామ్ లో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ యొక్క సిబ్బంది అంతా కూడా రైతుకు వెన్నుముకగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్ళాలండి. ఫాస్ట్ గా రావాలండి, ముందుకు రావాలండి. వ్యవసాయ శాఖ శకటం 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు వస్తుంది. వ్యవసాయ శాఖ శకటం, విద్యాశాఖ శకటం వారిని అనుసరించవలసిందిగా కోరుతూ ఆ ద్రవజీవ అమృతాన్ని ఎలా తయారు చేస్తారనే దాన్ని చూపిస్తూ అక్కడ చక్కగా ఆ వ్యవసాయ శాఖ శకటం అక్కడ తయారై ఉంది. ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. జీవామృతాలు ఒకసారి జీవామృతాలు మరియు కషాయాలు అందించడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముందుగా కోరుతున్నాం.